హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సుధీర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తింటాడు. ఎందుకంటే కొన్ని ఇంటెలిజెంట్ సర్వే రిపోర్ట్స్ తెరపైకి వచ్చినాయి. రేవంత్ రెడ్డి మంత్రుల పైన ఎమ్మెల్యేల పైన ఒక సర్వే చేయించిండు. సునీల్ కాన్గోల్ రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక సర్వే చేయించిండు. అట్లాగే అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి పైన సర్వే చేయించారు. ఇక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వాళ్ళ సొంత పార్టీ మీద సర్వే చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన సర్వే చేయించారు. ఈ సర్వే రిపోర్ట్లన్నీ రేవంత్ రెడ్డి తెలుసుకున్నాడు. తెలుసుకున్నాక మొత్తం అతులకుతులం అవుతుండు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయే అవకాశం ఉన్నదని రేవంత్ రెడ్డికి పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే 88 సీట్లతోటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు 45% కనిపిస్తున్నాయి ఆ ఇంటెలిజెంట్ రిపోర్ట్స్లలో. మళ్ళీ ఆ ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ఆ సర్వే చేయించింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డికి దగ్గరైన వ్యక్తే సునీల్ కాన్గోల్. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే రేవంత్ రెడ్డి 28 సీట్లు గెలిచే అవకాశం కూడా లేదు. అందుకనే రేవంత్ అన్నకు ఏం చేయాలో అర్థమవుతలేదు. వాస్తవంగా తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ పరిపాలన చేస్తారు, కుటుంబ రాజకీయాలు చేస్తారు, దోసుకుంటారు అని చెప్పి కేసీఆర్ను ఓడగొట్టి రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చిర్రు. అధికారం ఇచ్చినాక 2.5 సంవత్సరాలలోనే తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడ్డది. తీవ్రమైన వ్యతిరేకత రైతుల విషయంలో కావచ్చు, ఉద్యోగుల విషయంలో కావచ్చు, ఏదైనా ఇక తీవ్రమైన వ్యతిరేకత రేవంత్ రెడ్డి మీద ఏర్పడ్డది. ఇప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డికి ఒక టాస్క్ ఇచ్చిర్రు. ఏంది? నీ మీద భయంకరమైన వ్యతిరేకత ఉన్నది, నీకు 6 నెలలు టైం ఇస్తాను. ఈ 6 నెలల్లో నీ మీద ఉన్న పూర్తి వ్యతిరేకత పోగొట్టుకొని మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం 2028లో అధికారంలోకి రావాలి. ఈ 6 నెలల్లో కనుక నువ్వు వ్యతిరేకత పోగొట్టుకోకుండా నీ ప్రవర్తన ఇట్లనే ఉన్నదనుకో, నిన్ను సీఎం పదవిలోకి వెళ్ళి తీసేస్తామని చెప్పి అధిష్టానం రేవంత్ రెడ్డికి చెప్పిర్రట. అయితే ఇలా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యేలు మంత్రులు రేవంత్ రెడ్డికి తెలియకుండా ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని, మహేష్ కుమార్ గౌడ్, అట్లనే మన మీనాక్షి నటరాజన్ మేడాన్ని వీళ్ళని కలుస్తారు. ఎందుకు అంటే రేవంత్ అన్న ఎమ్మెల్యేలకు మాట్లాడదామంటే అపాయింట్మెంట్ ఇయ్యడు, మంత్రులతో మాట్లాడదామంటే అపాయింట్మెంట్ ఇయ్యడు. మరి వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోతే ప్రజలందరూ, సార్ రైతు బంధు ఏమైంది, మీరు ఇస్తా అన్న 6 గ్యారంటీలు ఏమైనాయి, మీరు అధికారంలోకి రావడానికి ఇవ్విత్తం అవ్విత్తం అని చెప్పారు కదా, అన్నీ ఏమైనాయి అని చెప్పి ఎమ్మెల్యేలను అడిగితే ఎమ్మెల్యేలకు తలగా ఎక్కడ పెట్టుకోవాలో అర్థమైతే లేదు. సో ఎమ్మెల్యేలు, సార్ మాకు ఎంతో కొంత నిధులు ఇవ్వుర్రి, మేము మా నియోజకవర్గాలలో పోతాం, పనులు చేసుకుంటాం, మన మీద చాలా వ్యతిరేకత వస్తుంది, ప్రజలు తిరగబడతారు, ప్రశ్నిస్తారు, కాబట్టి మనం ఖచ్చితంగా ఏదో ఒక అభివృద్ధి పని చేయాలి, కొంచెమన్నా జనాలకు మన మీద వ్యతిరేకత పోతుందంటే రేవంత్ అన్న ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చులేడు, మంత్రులకు అపాయింట్మెంట్ ఇచ్చులేదు. ఏమన్నా అంటే మా తన పైసలు లేవు, తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల పాలైంది, తెలంగాణ రాష్ట్రం మొత్తం దివాళి తీసింది అని చెప్పుడు. వాస్తవంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎన్ని చెప్పిండు? మేము ఇది చేస్తాం, అది చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, రైతు భరోసా కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తాం, పింఛన్లు ఇస్తాం. అధికారంలోకి రావడానికి అన్ని దొంగ హామీల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. అధికారంలోకి వచ్చినాక చేతులు లావట్టిండు. అందుకనే కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడ్డది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్నదని తెలిసిన వెంటనే కేసీఆర్ అలర్ట్ అయిండు.
కేసీఆర్ అలర్ట్ అయి ఇప్పుడు కేసీఆర్ పాదయాత్ర కేటీఆర్ పాదయాత్ర చేయబోతుండు, కేసీఆర్ బస్ యాత్ర చేయబోతుండు. ఎప్పుడైతే వీళ్లకు రేవంత్ రెడ్డి పైన జనాలు వ్యతిరేకత అయ్యిర్రు, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలనుకుంటారు అని చెప్పేసి ఎప్పుడైతే కేసీఆర్కు తెలిసిందో, కేసీఆర్ ఇప్పుడు జనాలలోకి రాబోతుండు. జనాలకు వాస్తవాలు చెప్పడానికి జనాలలోకి రాబోతుండు. ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేస్తుండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంచి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది, వాళ్ళు చేసింది ఏంది, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఎలుగబెట్టింది ఏంది, వాళ్ళు ఎంత అప్పు చేసిర్రు, ఏం చేసిర్రు, అధికారంలోకి రావడానికి ఇస్తా అన్న హామీలన్నీ ఎవ్వి అని చెప్పి జనాలకు వాస్తవాలు చెప్పడానికి కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు బస్సు యాత్ర పాదయాత్రతోటి జనాలకు రాబోతుండు. ఇక ఇది తెలుసుకున్న రేవంత్ అన్న కూడా సభలు పెడతాండి. ఇక ఎందుకు ఆ సభలలో మళ్ళీ ఏం చెప్పాలి, ఇగో కేసీఆర్ పాదయాత్ర, కేటీఆర్ పాదయాత్ర. మళ్ళా ఇప్పుడు వాస్తవంగా మీకు ఇంకొకటి చెప్తా, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు మంత్రులు అధిష్టానం దగ్గర పోయి రేవంత్ రెడ్డి సభలల్లా కేసీఆర్ను తిడతాండు. ఇప్పుడు ఒక సభ పెట్టినప్పుడు సభలో ఏం మాట్లాడుకోవాలి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి, రైతులకు ఏం చేయాలి, నిరుద్యోగులకు ఏం చేయాలి, ఎక్కడ ఏం డెవలప్మెంట్ చేయాలి, ఎక్కడ ఏం అభివృద్ధి చేయాలి, ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టాలి, ఎక్కడ ఏం చేయాలని చెప్పేసి గవిటి గురించి మాట్లాడాలి. కానీ రేవంత్ అన్న ఎంతసేపు ఏం చేస్తాడు, కేసీఆర్నే తిట్టుడు, కేటీఆర్నే తిట్టుడు. అందుకనే ఎమ్మెల్యేలు మంత్రులు అధిష్టానంకి చెప్పిరట, సార్ మేము ఎంత చెప్పినా రేవంత్ రెడ్డి ఇంటలేడు, ఆయన ప్రవర్తన మార్చుకుంటలేడు, ఎంతసేపు కేసీఆర్ను కేటీఆర్నే తిడుతుండు. కేసీఆర్ ఒక ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న ఆయన ఒక పెద్ద మనిషిని పట్టుకొని అన్ని మాటలు జనాలు కూడా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు సరే వాళ్ళు దోసుకున్నారో తిన్నారో ఏం చేసిర్రో ఏం చెప్పిర్రో కానీ తెలంగాణ రాష్ట్రానికి అయితే ఎంతో కొంత చేసిర్రు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు కన్నీళ్ళు పెట్టుకోలే, కేసీఆర్ ఉన్నప్పుడు నిరుద్యోగులు రోడ్డు ఎక్కలే. కేసీఆర్ వాళ్ళు దోసుకున్నా కూడా వాళ్ళు చేసిర్రు. కానీ రేవంత్ అన్న వచ్చినాక ఏం చేద్దామన్నా కూడా రూపాయి లేదంటాడు. అందుకనే కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిడితే కూడా జనాలు కూడా వ్యతిరేకిస్తారు. ఒక పెద్ద మనిషిని పట్టుకొని నువ్వు ఎట్లా తిడతావు, అట్లా ఎట్లా అంటావు, అట్లా ఎట్లా వ్యతిరేకిస్తావు అని చెప్పి జనాలు కూడా రేవంత్ రెడ్డిపై వ్యతిరేకం అవుతారు, మన ప్రభుత్వంపై వ్యతిరేకిస్తారు, అసలు మంచిగా లేదు అని చెప్పేసి మంత్రులు ఎమ్మెల్యేలు అధిష్టానంకి చెప్పిరట. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిరట. కేసీఆర్ ఆయన ఒక పెద్ద మనిషిని నువ్వు అట్లా తిట్టద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి కూడా అధిష్టానము స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిరట. అయితే ఇక ఇప్పుడు రేవంత్ అన్న ఈ సర్వేలు అన్నీ చూసినాక ఎట్టి పరిస్థితులు ఇట్లా జరగద్దు, నాకు అధిష్టానం చెప్పినట్టు నేను 6 నెలల్లో నా పైన వ్యతిరేకత మొత్తం బోడగొట్టుకోవాలని చెప్పి రేవంత్ అన్న కూడా ఇప్పుడు సభలు పెట్టబోతున్నట్టు. ఇక సభలలో ఏం చెప్తాడు, ఇగో కేసీఆర్ బస్ యాత్ర చేస్తుండు, కేటీఆర్ పాదయాత్ర చేస్తుండు, వీళ్ళు ఇట్లా వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడానికే ఇవన్నీ కుట్రలు చేస్తారు. ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్లలో తెలిసింది కదా, ఇప్పుడు ఒక్క సర్వే రిపోర్ట్లో ఒక రిజల్ట్ వస్తుంది, ఇంకొక సర్వే రిపోర్ట్లో ఇంకొక రిజల్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగిన అన్ని సర్వే రిపోర్ట్లల్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్ని సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తే సరే ఆయనకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు అయితే సార్ ఇయో బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం మీద గిట్లున్నది, మన ప్రభుత్వం మీద గిట్లున్నది అని చెప్పేసి ఆయన రిపోర్ట్లు రావాలి. కానీ అన్ని రిపోర్ట్లలో కూడా కేసీఆరే మళ్ళా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి అన్ని రిపోర్ట్లల్లో రిజల్ట్ వచ్చింది. అంటే జనాలకు కూడా అర్థమైపోయింది కదా, తెలిసింది కదా కేసీఆర్ పరిపాలన ఎట్లుండే, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నదని చెప్పేసి జనాలకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు ఒకటే అండి, తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న దేనికి, నీళ్లు నిధులు నియామకాలకు. నీళ్ళు అటేవాయే, నిధులు అటేవాయే, నియామకాలు అటేవాయే, ఎందుకు ఇక? అందుకనే అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి ఒక పెద్ద గట్టి టాస్క్ ఇచ్చిందట. మరి రేవంత్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాలనన్నా పరిపాలన మంచిగా చేస్తాడా, మళ్ళీ గిట్లనే ప్రవర్తిస్తాడా అనేది చూడాలి. కానీ ఏది ఏమైనా కూడా
రేవంత్ రెడ్డి చేసే అక్రమాల పైన, రేవంత్ రెడ్డి ప్రవర్తన పైన, రేవంత్ రెడ్డి పనితీరు పైన జనాలకు వాస్తవాలు చెప్పడానికి కేటీఆర్, కేసీఆర్ పాదయాత్ర చేయబోతున్నారు. నిజం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళ నియోజకవర్గాలకు తిరుగుతారు, బరాబర్ వాస్తవంగా తిరుగుతారు, 100% తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జనాలు చీ కొడతారు, తూ అంటారు, ఎమ్మెల్యేలు ఊర్లలో పోతే తరిమి కొడతారు. మళ్ళా కష్టమో నిష్టమో కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా జరిగింది, మళ్ళీ మాకు కేసీఆరే కావాలని జనాలు కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను ఉరికిస్తారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళకి అర్థమైంది. అందుకనే వాళ్ళందరూ ఇప్పుడు గ్రౌండ్లకు దిగి మొత్తం నియోజకవర్గాలకు, ఊర్లకు, పల్లె గ్రామానికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మొత్తం అన్యాయాల గురించి పిన్ టు పిన్ జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక ఈ భయంతో రేవంత్ అన్నకు మనసున పడతలేదు. ఇక అర్థమైపోయింది, రేవంత్ అన్నకు కూడా అర్థమైపోయింది. ఇక రేవంత్ అన్నకు అర్థమైపోయింది, ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది, మంత్రులకు కూడా అర్థమైపోయింది. గింతే ఇక మేము మళ్ళోసారి గెలవం, మళ్ళీ మా పార్టీ అధికారంలోకి రాదు. అందుకనే హైకమాండ్ అలర్ట్ అయింది. ఇప్పుడు హైకమాండ్కు ముందే తెలుస్తుంది కదా, హైకమాండ్ చూసుకుంటే ఎందుకు ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ పార్టీకి నష్టం జరుగుతుందంటే చూసుకుంటే ఎందుకు ఉంటుంది? అందుకనే ముందే వాళ్ళు గమనించి ఇంటెలిజెంట్ సర్వే చేయించిర్రు. రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకనే సర్వే చేయించి అసలు ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలన చేస్తుండు, జనాలు ఏమనుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, మళ్ళీ నెక్స్ట్ మనం అధికారంలోకి వస్తామా రామా అని చెప్పి వాళ్ళు ముందే గ్రహించి తెలుసుకొని సర్వే చేయించారు. సర్వే చేపిస్తే వాళ్ళు ఊహించినట్టే రిపోర్ట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి పరిపాలన చక్కదనం లేదు, మనం జనాలకు ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చినాక ఏం చేయలే, మొత్తం చేతులు లావట్టేసినాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాం, ఉద్యోగాలు ఇవ్వలే. మహిళలకు 2500 ఇస్తా అన్నాం, 2500 ఇవ్వలే. పంట బోనస్ అన్నాం, పంట బోనస్ ఇవ్వలే. రైతు బంధు అన్నాం, ఏదో సర్పంచ్ ఎలక్షన్లకు, ఆ ఎలక్షన్లకు, ఈ ఎలక్షన్లకు మన స్వార్థానికి మనం వాడుకొని 1 2 రైతు బంధు ఇచ్చినాం, 2 ఎకరాలకు, 3 ఎకరానికి ఇంకా రైతు బంధు ఇవ్వలేదు అని చెప్పేసి అధిష్టానం కూడా అన్నీ తెలుసుకున్నదట. సర్వే రిపోర్ట్లలో అన్నీ తెలుసుకొని రేవంత్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చిరట. ఇక గట్టిగా ఇట్లా చేస్తే నడవది, కుదరది, నువ్వు ఆ కుర్చీలో కూర్చోవాలంటే నీ మీద ఉన్న వ్యతిరేకత మొత్తం బోడగొట్టుకో, లేదంటే మాత్రం నిన్ను తీసేసడే అని చెప్పి అధిష్టానం రేవంత్ రెడ్డికి కూడా గట్టిగా చెప్పిందట. కానీ ఏది ఏమైనా కూడా ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 85 సీట్లతోటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయని చెప్పి సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి అయితే 28 సీట్లతోటి కూడా గెలిచే అవకాశం లేదట. వాళ్ళకి 28 సీట్లు కూడా రావట. అది అట్లా ఉన్నది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి. చూద్దాం మరి ఏం జరగబోతుందో. దయచేసి ఈ వీడియో అందరికీ